ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సౌదీలో యజమాని చిత్రహింసలు భరించలేక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వేములవాడ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన పెదేని రాజు ఏజెంట్ ద్వారా 15 రోజుల క్రితం సౌదీ వెళ్లాడు. డ్రైవింగ్ అని చెప్పి ఏజెంట్ చెప్పాడు. అక్కడ యజమాని మాత్రం ఎడారిలో గొర్రెలు కాయించాడు. ఏజెంట్ తనకు డ్రైవింగ్ అని చెప్పాడని రాజు ప్రశ్నించడంతో అతడిపై యజమాని దాడి చేశాడు. ఇక్కడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏజెంట్ తనని మోసం చేశాడని, తనను కొడుతున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అతడి పరిస్థితి సీరియస్ కావడంతో ఇండియాకు రప్పించారు కుటుంబ సభ్యులు. ఇక్కడ అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఏజెంట్ మోసం కారణంగానే రాజు చనిపోయాడని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజకుమారు పోయేటప్పుడు పెద్ద రాజకుమారు పోయేటప్పుడు 1,00,000 రూపాయలు నింపినాం. అడిగినాక అవస్థకు తట్టుకోలేక వత్త అంటే మళ్ళా 2,00,000 రూపాయలు ఖర్చు అయినాయి రిటర్న్. ఎట్లయినా పోతాడని అరబ్బుడు లెక్కలేని దెబ్బలు కొట్టిండు. దెబ్బల కషం కాక బాబా ప్లీజ్ అన్న కూడా వాడు ఇడిచిపెట్టలే. కొట్టి ఆయన ఇడిచిపెట్టి ఎట్లయినా పోతుండని కొట్టి ఆయనతో టికెట్ ఒక్క చేసి మేము పైసలు పంపినాక టికెట్ ఒక్క చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఇడిచిపెట్టిపోయాడు. ఈడికి వచ్చినాక మళ్ళీ 1,00,000 రూపాయలు అనేది